హలో ఫ్రెండ్స్, ఉగాది రోజు హ్యాపీగా ఊర్లో చేసుకోవాల్సిన పండగని క్యాన్సిల్ అయిపోయి రిటర్న్ ఇంటికి ఎందుకు వచ్చామంటే ఇదే అనమాట రీజన్. మేము ఎక్కిన బస్సు ఆల్రెడీ మేము ఉన్న స్టాప్కి హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చి 8 కిలోమీటర్స్ని ఎగ్జాక్ట్గా 2.5 అవర్స్ తీసుకెళ్ళింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత స్లోగా వెళ్తుందని. పొగలు చూస్తున్నారు కదా బస్సు పై నుంచి. కరెక్ట్గా మేము 8 కిలోమీటర్స్ దూరం వెళ్ళిన తర్వాత జేఎన్టీకే స్టాప్లో హైదరాబాద్లో పొగలు వస్తున్నాయి. బస్సులో ఆల్రెడీ 12 o'clock అయింది. మేము ఆల్రెడీ ఫుల్ స్లీప్లో ఉన్నామన్నమాట. ఎంత దూరం వెళ్ళామని కూడా మాకు తెలీదు. పొగలు చూసి అందరూ అరుస్తుంటే ఫాస్ట్గా దిగిపోయాం లగేజ్ తీసుకొని. బయటికి లోపలంతా ఆల్రెడీ స్మోక్ నిండిపోయింది. బయటికి రాగానే అక్కడ ఎక్కాల్సిన వాళ్ళు, ఆల్రెడీ బస్సులో ఉన్న వాళ్ళు అందరం కూడా బయటే ఉన్నామన్నమాట. చూస్తున్నారు కదా, ట్రాఫిక్ ఫుల్గా ఉంది. బిఫోర్ ఫెస్టివల్ డే కాబట్టి అన్ని ట్రావెల్స్ కూడా ఫుల్గా ఉన్నాయన్నమాట. మాకు వేరే బస్సు కూడా దొరకలేదు. వేరే బస్సు అరేంజ్ చేయమని వీళ్ళని అడుగుతుంటేనేమో ఇదే రిపేర్ చేసి ఈ బస్సు ఎక్కమంటున్నారు. ఆల్రెడీ బస్సు స్టార్ట్ అవ్వగానే మాకు స్మెల్ వస్తుందన్నమాట ఇంజన్లో నుంచి. మేము ఎక్కమని చెప్పి చాలామంది కూడా బయటే ఉండిపోయాము. తర్వాత వాళ్ళు రీఫండ్ అన్నా చేస్తాము లేదా బస్ అన్నా ఎక్కండి అని చెప్పి కండిషన్ పెట్టారు. చూసారు, అప్పటికి నైట్ 11:33 అయిందనమాట. ఆ తర్వాత నుండి 1.5 hour మేము అక్కడే రోడ్డు మీద అలానే నుంచున్నాము. స్టిల్ వాళ్ళు ఏమి రిజల్యూషన్ చెప్పలేదు. ఆ బస్తోనే కంటిన్యూ అవ్వమంటున్నారు. ఓనర్ కాల్ చేసి మాట్లాడితే మేమైతే రిస్క్ చేయాలనుకోలేదు. పిల్లలు ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ కొంతమంది ఆగిపోయారనమాట. మేము కూడా ఆగిపోయాం, లేడీస్ కూడా. కొంతమంది జెంట్స్ మాత్రం ఆ బస్సులోకి వెళ్ళిపోయారు, రిస్క్ చేశారు. స్టిల్ వీ డోంట్ నో ఆ బస్సు ఎంత దూరం వెళ్ళింది, అసలు వాళ్ళు రీచ్ అయ్యారా లేదా అని కూడా. ఎందుకంటే చాలా అంటే చాలా స్లోగా ఉంది. బస్ కండిషన్ చూస్తే అర్థమైపోతుంది కదా, ఓల్డ్ బస్ అని చెప్పేసి. ఇదన్నమాట ఆ రోజు జరిగింది. ఇంకా రిటర్న్ అయిపోయాం 1 o'clockకి ఇంటికి. లాస్ట్ మినిట్లో ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే 10 days బిఫోర్ మేము బుక్ చేసుకున్న జిఎస్టీ ట్రావెల్స్ అనేది చాలా అంటే చాలా ఫేక్ అయిందనమాట మాకు. యాక్చువల్లీ నేను 10 days బిఫోరే బుక్ చేశాను జిఎస్టీ ట్రావెల్స్ రెడ్ బస్లో. వాళ్ళు ఏం చేశారంటే నాకు సేమ్ డే కాల్ చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత మీది బై మిస్టేక్ మా సైడ్ నుంచి రెడ్ బస్లో క్యాన్సిల్ అయింది, మేము మా సైడ్ నుంచి జిఎస్టీ ట్రావెల్స్ నుంచి మీకు బుక్ చేస్తాము, మీకు ట్యాక్స్ కట్ చేసుకొని 200 తగ్గుతుంది టికెట్ మీద అన్నారు. సో 200 కోసం నేను కొంచెం కకృతి పడ్డానేమో తెలియదు. ఆ లాస్ట్ మినిట్లో టికెట్స్ మళ్ళీ దొరుకుతాయి లేవో అని చెప్పేసి నేను డైరెక్ట్గా ఎవరైతే ఏజెంట్ నాకు కాల్ చేశారో జిఎస్టీ ట్రావెల్స్ నుంచి అతను ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తే నేను ఫోన్పే పే చేసేసాను అనమాట. తను నాకు టికెట్స్ జిఎస్టీ ట్రావెల్ అఫీషియల్ వాట్సాప్ నుంచి నాకు పంపించాడు. బట్ నాకైతే ఇక్కడ డౌట్ రాలేదనమాట, నిజమే అనుకున్నాను. తర్వాత 10 days తర్వాత ఎగ్జాక్ట్గా నాకు ట్రావెల్ చేసే 9 o'clock బస్ అయితే ఈవినింగ్ 4 o'clockకి కాల్ చేసి జిఎస్టీ ట్రావెల్స్ బస్సు రిపేర్ అయింది, మీకు బస్ క్యాన్సిల్ అయింది అని చెప్పేశాడు. రీఫండ్ ఇస్తాను అని చెప్పి నాకు ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశాడనమాట. జిఎస్టీ ట్రావెల్స్ అఫీషియల్ నెంబర్కి నేను కాల్ చేస్తే, అంటే నేను టికెట్లో వచ్చిన నెంబర్కి నేను కాల్ చేస్తే ఆ ట్రావెల్స్ వాళ్ళు ఇది మీకు ఫేక్ ఫ్రాడ్ జరిగింది, ఆ బస్ అనేది లేదు అసలు అని చెప్పేసి నాకు చెప్పారు. షాక్ అయిపోయాను అనమాట. ఇట్లా కూడా చేస్తారా అని చెప్పేసి. ఎప్పుడైనా సరే నాకు జరిగింది ఎవరికి కూడా ఇట్లా నాలాగా మోసపోకూడదు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇన్ కేస్ మీరు రెడ్ బస్లో ఎప్పుడైనా బుక్ చేసి క్యాన్సిల్ అయితే ట్రావెల్స్ వాళ్ళు కాల్ చేసి బుక్ చేస్తానంటే మాత్రం పేమెంట్ అనేది పర్సనల్ ఫోన్పే నెంబర్కి మాత్రం అస్సలు చేయకండి. కుదిరితే మళ్ళీ రిపీట్ రెడ్ బస్ నుంచి బుక్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ అనమాట. ఇన్ కేస్ వాళ్ళు చేస్తానంటే కనుక వాళ్ళ అఫీషియల్ ట్రావెల్స్ నుంచి మాత్రమే లింక్ తీసుకొని పేమెంట్ లింక్ అనేది చేయండి. నాకైతే ఇంతవరకు వాళ్ళు రీఫండ్ అయితే చేయలేదు. నేను ఆ పర్సనల్ ఏజెంట్కి కాల్ చేస్తుంటే మాత్రం అతను ఫోన్పే నెంబర్ కాబట్టి ఆన్సర్ చేస్తున్నాడు, లేదంటే అది ఎప్పుడో ఆఫ్ అయిపోయి ఉండేది సెకండరీ నెంబర్.